మనం ముఖ్యంగా యెహోషువ గారిలో మనం ఏమి చూడాలి? ఇది అసలైన పాయింట్. దేవుడు యెహోషువ గారిని ఎన్నుకొని ఆయన అంతమంది జనాంగాన్ని, మోషేని పక్కన పెట్టి అంతమంది జనాంగాన్ని నడిపించాడంటే ఒక ప్రత్యేకమైన విషయం దాగి ఉంది యెహోషువ గారిలో. అన్ని లక్షల మందిని నడిపించి జస్ట్ ఒక 2 సంవత్సరాల్లో కానానికి యోర్దాను నది ప్రాంతం ద్వారాగా నడిపించాడు. అప్పుడు వరకు హింసలలో, సమస్యలలో, ఐగుప్తిలో ఆ తెగుళ్ళ చేత బాధపడ్డారు. ఆ యోర్దాను నదిలో నుండి ఒక పాలు తేనెలు ప్రవహించే దేశంలో చక్కగా అడుగు పెట్టారు. ఆ యెహోషువ గారిలో ఏం చూశాడు దేవుడు? ఆ యెహోషువ గారిలోనే యేసుక్రీస్తుని చూశాడు. రాబోయే వారికి చూపించాలి. ఇదిగో యేసుక్రీస్తుని రాబోయే తరాలలో చూపించటానికి అలా చేశాడు. యెహోషువ అన్న పేరు యేసుక్రీస్తుకి ఒక సాదృశ్యంగా ఉంది. ఆ యేసుక్రీస్తు వారి పేరుకి పాత నిబంధనలో పోలికలు చూస్తే ఇదిగో యెహోషువ అనే నేమ్కి కరెక్టబుల్ టు మ్యాచ్ అయ్యేది యేసుక్రీస్తు పేరు. ఆయన మాత్రమే నడిపించాలి, ఆయన మాత్రమే కానానికి నడిపించాలని ఎలా అయితే ఫిక్స్ అయ్యాడో దేవుడు, అలాగే యేసుక్రీస్తు వారిని కూడా పెట్టి ఆయనలో ఇదిగో రాబోయే వారి తరాలలో గుర్తు చేసుకోవాలి. ఇదిగో ఆయన పోలికగా